హీరో అంటే ఎవరు? అసలు హీరో అనే ఎవరి గురించి మనం మాట్లాడుకోవాలి? హీరో అనే ప్రస్తావన ఎలాంటి వ్యక్తుల జాబితాలో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి విషయాల మీద ముఖ్యంగా సమాజానికి, మరీ ముఖ్యంగా తెలుగు సమాజానికి చాలా క్లారిటీ అవసరమని అనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ రియల్ హీరో రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రియల్ హీరోగా ఆయన వ్యవహరిస్తున్నారు. మరి అల్లు అర్జున్ ఎవరు? పుష్ప 2తో 1500 కోట్ల రూపాయల వసూళ్లు చేసిన అల్లు అర్జున్ ఎవరు? మేబీ రియల్ జీరో అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక హీరోకి ఒక జీరోకి ఉన్న తేడాను ఖచ్చితంగా ప్రజానికం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అక్కడ పోయిన ప్రాణం ఒక మహిళది, ఒక తల్లిది. ఆ తల్లితో పాటు ఒక బిడ్డ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇటువంటి విషయంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఆలోచన ఎలా ఉండాలి? డామినేట్ చేయడానికి, ఆయన తాలూకా హీరోయిజం ఎలివేట్ చేసుకోవడానికి, ఆయన తాలూకా పరపతిని, ఆయన తాలూకా బలుపుని చూపించుకోవడానికి ఇది ఒక వేదికగా చేసుకోవాలి, ఇది ఒక సందర్భంగా చేసుకోవాలా. అటువంటి కనీస ఆలోచన విజ్ఞత లేనటువంటి వ్యక్తిగా అల్లు అర్జున్ని జీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, అల్లు అర్జున్ తాలూకా దిగజారుడు స్థితికి, ఆయన తాలూకా డిగ్రేడింగ్ మైండ్ సెట్కి అద్దం పట్టినట్లుగా భావించాల్సిన సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది. ఎందుకంటే ఆయన తొలి నుంచి చూస్తూనే వస్తున్నాము, ఆయన ఒక డామినేటెడ్ మైండ్ సెట్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కావచ్చు, ఇతరత్ర పొలిటికల్ అంశాల్లో కావచ్చు, ఆయన తనదైనటువంటి ప్రత్యేకతను ఎలివేట్ చేసుకోవాలనే భావజాలం కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ టీషర్ట్ మీద చూసిన ఐకాన్ అంట. ఐకాన్ అంటే అర్థం ఏంటి? అల్లు అర్జున్ గారు ఐకాన్ అంటే ప్రజల ప్రాణాలు పోతాయి అని పోలీసులు హెచ్చరించిన ఒళ్ళు బలుపుతో నేను ఇక్కడే కూర్చుంటా, నా హీరోయిజం ప్రదర్శిస్తా, నా రేంజ్ ఇది అని చెప్పుకోవడమా ఐకాన్ అంటే? నీ అల్లు అర్జున్ ఆర్మీ పేరుతోటి నువ్వు ఇలా ప్రజల ప్రాణాలను తీస్తున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకూడదు, ప్రభుత్వాలు రెస్పాండ్ కాకూడదు, నీ మీద చట్టపరంగా చర్యలు చేపట్టకూడదు అనేది ఆ హీరోయిజం అంటే. ఇవాళ తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీస కన్సర్న్ ఉండాలి. సొసైటీ మనల్ని ఎలా ట్రీట్ చేస్తుంది, సొసైటీ మన గురించి ఏమనుకుంటుంది? ఒక రాత్రి అల్లు అర్జున్ జైల్లో అంటే అన్న కొంపలు మునిగిపోతాయా? దానివల్ల అన్న నష్టం జరిగిందా? అక్కడ ఒక మహిళ ప్రాణం, అక్కడ సినీ అభిమాని ప్రాణం పోయింది, ఆమె కుటుంబం ఇవాళ తల్లడిల్లిపోతోంది అనే కనీస విజ్ఞత లేకుండా కొన్ని వందల మంది మేకల మందలాగే వెళ్ళి అల్లు అర్జున్ ఇంట్లో ఆయన్ని పరామర్శించారు. ఓకే, మెగా ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు కూడా వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళకి అల్లు అర్జున్ మీద సదభిప్రాయం లేకపోయినప్పటికీ తప్పని స్థితిలో ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. కానీ మిగతా ఇండస్ట్రీకి విజ్ఞత ఎటుపోయింది, మిగతా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు జ్ఞానం ఎటుపోయిందనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పిందే నిజమైతే, అల్లు అర్జున్ నిజంగా ఆ రోజు ఏసీపీ కలిసి మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి, బయట ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది, బయట అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగే సిచ్యువేషన్ ఉంది అనే విషయాలను చెప్పిన బేఖాతరు చేసినటువంటి అల్లు అర్జున్ మీద ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలను కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పటికే వాళ్ళు చెప్పారు, మేము పర్మిషన్ కోసం ఒక లెటర్ ఇచ్చామని. దాన్ని మూకుమ్మడిగా అంటే అల్లు అర్జున్ సపోర్ట్ చేయడానికి పొలిటికల్ యాటిట్యూడ్లో కూడా రోజా లాంటి వాళ్ళు కూడా ఆ లెటర్ని షేర్ చేసి ఆ రోజు సంధ్యా థియేటర్కి పర్మిషన్కి లెటర్ పెట్టారని. కానీ ఆ మధ్యలో జరిగినటువంటి ఎపిసోడ్ను మాత్రం చాలా తెలివిగా స్కిప్ కొట్టేశారు. అక్కడ థియేటర్ యాజమాన్యానికి పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు, హీరో వచ్చినట్లయితే మేము కంట్రోల్ చేయలేం. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం, అక్కడ ర్యాలీ తీయడం, ఆయన వెహికల్ పైకెక్కి వాళ్ళందరికీ అభివాదం తెలపడం, ఆ తర్వాత తొక్కిసలాట జరగడం, ఇలా జరిగింది అనే విషయాన్ని పోలీసులు ఆయన దృష్టికి తీసుకెళ్ళిన కనీస మానవతా దృక్పథం లేకుండా, అభిమానులు బయట ఇబ్బంది పడతారనే స్పృహ లేకుండా ఆయన నేను సినిమా చూసి వెళ్తా, నేను పుష్ప హీరోని, నేను తగ్గేదే లే అంటే ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఆయన తాలూకా బలుపును తగ్గించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.